చూసుకోవడం నాకు చాలా ముఖ్యం. నీ చదువు పూర్తి చేసే వరకు నువ్వు జీవితంలో నిలదొక్కునేలా నీకు నేను సపోర్ట్ ఉండటం నాకు ముఖ్యం. ఇవన్నీ వదిలేసి ఆ రిషి ప్రేమ ప్రేమ అని నా వెంట తిరుగుతుంటే వాడే ప్రపంచమని తనని నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలా? నాకు తెలుసక్క, నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎంత ప్రేమిస్తావో. పెద్దమ్మ పెద్దనాన్నని గొప్పగా చూసుకోవాలనుకోవడంలో తప్పులేదు, నాకు అండగా నిలబడాలనుకోవడంలో కూడా తప్పులేదు. కానీ ప్రతి అమ్మాయికి ఈ వయసులో ఎన్నో ఆశలుంటాయి, ఎన్నో రంగురంగుల కలలుంటాయి. కానీ నువ్వు బాధ్యతలనే బరువుని నీ భుజాల మీద వేసుకుని నీ కలల్ని నీ ఆశల్ని అన్నిటినీ మర్చిపోతావా? అలా అని నేను నీతో చెప్పానా? ఆ బాధ్యతల్ని మొయ్యడం నాకు సంతోషమే. అది నీ గొప్పతనం అక్క. అలాగే ఒక ఆడపిల్ల జీవితం మనసారా ప్రేమించేవాడితో ముడిపడడం కూడా చాలా ముఖ్యం. రిషితో నీకొక అందమైన భవిష్యత్తు వస్తుందేమోనని నాకు అనిపిస్తుంది. రిషి వల్ల నీ కలలు ఆశలు అన్నీ నెరవేరుతాయి అనిపిస్తుంది. ఒక్కసారి రిషి గురించి ఆలోచించవచ్చు కదా. రాజీ, నాకు అసలు రిషి మీద ఎలాంటి ఒపీనియన్ లేదు. పోనీలే శివంగి, రిషి నచ్చకపోతే రేపు నిన్ను చూసుకునేవాడైనా నచ్చితే అతన్నే పెళ్లి చేసుకో శివంగి. అమ్మా, మీకెన్నిసార్లు చెప్పాలి నాకిప్పుడు పెళ్ళొద్దని? నువ్వు వద్దు అన్నా నీకు పెళ్లి చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మా మీద ఉంది కదమ్మా. పైగా పెళ్లి వాళ్ళని కూడా రమ్మని చెప్పేశాం. నాకిష్టం లేదని చెప్పినా ఎందుకు రమ్మని చెప్పారు? ఒక్కరు కూడా చెప్పిన మాట వినరా? శివంగి, అక్క, ఇదేంటండి ఇదిలా అంటోంది? పెళ్లి వాళ్ళ ముందు ఎలా తలెత్తుకోవాలి? టైం ఉంది కదా జయ, ఈలోపు శివంగిని ఏ ద్వారా ఒప్పిద్దామని జయ. రిషి, వచ్చావా? ఏంట్రా అంత అలసిపోయావు? ఇంటికి పెళ్ళెలా జరిగింది? అమ్మా, అసలే జర్నీలో బాగా టైర్డ్ అయిపోయాను. ఆ విషయాలన్నీ తర్వాత చెప్తానులే. రిషి,